వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే శనివారం కదా, సాటర్డే రోజు మన వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి అయితే మన పూజ ఎలా సింపుల్గా కంప్లీట్ చేసేసాను అనమాట. సో మనం జనరల్గా ఈరోజు సాటర్డే కాబట్టి మన ఆంజనేయ స్వామి కూడా చాలామంది పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా. సో ఆంజనేయ స్వామి అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మనం జనరల్గా జై బజరంగ బలి అంటాం కదా. సో ఆ పదానికి అర్థం ఏంటి అంటే, బజరంగ బలి కాదు, జనరల్గా అది వజ్రంగ బలి. అంటే వజ్రం ఎంత దృఢంగా ఉంటుందో అంత దృఢమైన శరీరమైన ఆకృతి కలిగిన వాడు ఆంజనేయ స్వామి అని చెప్పేసి అర్థం. మరి వజ్రం అని అనకుండా బజరంగ బలి అని ఎందుకు అంటున్నారంటే, మన కోల్కతా సైడ్ ఏంటంటే వాని వాళ్ళు బాలాగా పలుకుతారనమాట. సో వాళ్ళు అది ఏమని పలుకుతారంటే బజరంగ బలి అంటారు. సో ఏంటంటే జనరల్గా సపోజ్ నా పేరు విజయ అనుకోండి, వాళ్ళు బీజయ అంటారు. వాకి బాలాగా అలా నామకరణం వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకన్నా. అందుకని ఆ వజ్రంగ బలి కాస్త బజరంగ బలి అయిందనమాట. సో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళకి జనరల్గా మనం గణపతి బప్ప మోరి అంటాం కదా. సో ఆ నామానికి కూడా మీనింగ్ కానీ అర్థం తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకుంటారనమాట చేయడం వల్ల. అండ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బజరంగ బలి, జై శ్రీరామ్.